హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో ప్రభుత్వం బుల్డోజర్లతో అరాచకం సృష్టిస్తుంది. హైదరాబాద్ నగరానికి లంగ్ స్పేస్గా ఊపిరిలుదుతున్న ప్రకృతి భూములను రేవంత్ సర్కార్ చెరబడుతుంది. వన్యప్రాణుల ఆర్తనాదాలు, విద్యార్థుల ఆవేదనలు పైశాచిక రేవంత్ సర్కార్కు పట్టడం లేదు. యుద్ధ రంగంలో ట్యాంకులను దింపినట్టు హెచ్సియు భూముల్లో బుల్డోజర్లతో విధ్వంసం సృష్టిస్తుంది దుర్మార్గ ప్రభుత్వం. ప్రజా పాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి 20,000 కోట్ల కోసం హైదరాబాద్ లంగ్ స్పేస్ను బలిపెడుతున్నాడు. హెచ్సియులోని 400 ఎకరాలు అదానీలకు కట్టబెట్టేందుకు దౌర్జన్య కాండకు తెగించాడు. కంచె గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హెచ్సియు విద్యార్థి లోకం బగ్గుమంది. ఆందోళనలు, నిరసనలు, బుల్డోజర్ల చప్పుళ్లు, పోలీసుల అరెస్టులతో వర్సిటీ ప్రాంగణమంతా దద్దరిల్లింది. విద్యార్థులు, నాయకుల నినాదాలతో అట్టుడికింది. వారి పోరాటానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా అన్ని పార్టీలు, విద్యార్థి సంఘాలు నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. సర్కార్ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం ఆపబోమని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. స్వచ్ఛమైన వాతావరణం ఉన్న హైదరాబాద్ నగరాన్ని రేవంత్ సర్కార్ విధ్వంసం ఎందుకు చేస్తుంది? ఫోర్త్ సిటీ నిర్మిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి ఉన్న హైదరాబాద్ను ఎందుకు వికృతంగా మారుస్తున్నాడు? హెచ్సియు భూముల కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణి ప్రేమికులు గళమెత్తుతున్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణలోని మేధావులు, ఉద్యమకారులు ఏమైపోయారో అంతుచిక్కడం లేదు. కోదండరాం వంటి నేతలు ఢిల్లీలో మంత్రి పదవి కోసం లాబింగ్లో బిజీగా ఉన్నట్టున్నారు. ఇప్పటి వరకు కోదండరాం సహా పలువురు నేతలు హెచ్సియు భూముల వివాదంపై స్పందించలేదు. సెంట్రల్ యూనివర్సిటీని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? హెచ్సియులో ఇంత అరాచకం జరుగుతుంటే మోదీ సర్కార్ ఏం చేస్తోంది? ఒక్క ఆదేశంతో ఆపగలిగే శక్తి ఉన్న కేంద్రం ఎందుకు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తుంది? ఒకవైపు ప్రకృతి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పోరాడుతుంటే రాష్ట్రంలో బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు? కనీసం ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తుంటే కూడా బీజేపీ నేతలు స్పందించడం లేదెందుకు? కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యే ఈ భూములను పొతం పడుతున్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?